మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా ఏంటో అర్చన, నాకొకటే బాధ. మీ అమ్మగారికి మాటిచ్చాను, నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను, నీకే కష్టం రానివ్వను అని మాటిచ్చాను. కానీ ఇప్పుడు నిన్ను గుళ్ళో కూర్చోపెట్టేశాను. అలా అని మీరు అనుకుంటున్నారు, కానీ నేను మీ గుండెల్లోనే ఉన్నాను, అన్ని విధాల రక్షణలో ఉన్నాను అనుకుంటున్నాను. గుళ్ళో కూర్చొని దేవుడు సాక్షిగా చెప్తున్నాను, నిజంగా నేను చాలా అదృష్టవంతున్నా అర్చన. ఇలాంటి భార్య దొరికినందుకు నేనెంతో పుణ్యం చేసుకున్నాను అర్చన. నేను బయట చాలా మంది భార్యలను చూశాను అర్చన. ఒకడు పనిచేస్తున్నా కూడా సాధించే భార్యలున్నారు అర్చన ఈ రోజుల్లో. అలాంటిది నువ్వు నన్ను అర్థం చేసుకుని నాకింత సపోర్ట్గా ఉన్నావంటే నిజంగా నువ్వు దేవత అర్చన, నిజంగా నువ్వు దేవత. నాకు చాలా గర్వంగా ఉంది అర్చన. నీ భర్త నేనందుకు నాకు చాలా గర్వంగా ఉంది. కానీ ఒకటే భయంగా ఉంది. నా గురించి చిన్నప్పటి నుంచి తెలిసిన రంగరాజు గారి దగ్గరికి మనం ఇప్పుడు వెళ్ళలేం. శివగాడితో గొడవైంది, వాడి మొహం చూడలేం. పెద్దనాన్న ఊళ్ళో లేడు, షెట్ ఇప్పుడు మంది కాదు. నువ్వు నేను ఎక్కడికి వెళ్తామో, అసలు ఎక్కడ ఉంటామో అని చాలా భయంగా ఉంది అర్చన. ఏంటిది, ఇంత చెప్పినా మళ్ళీ మొదటికే వస్తారేంటి?
ప్రపంచంలో ఒక మనిషికి ఇంకొక మనిషి తోడున్నప్పుడు ఎవరు అనాథలెవరు? నాకు మీరు, మీకు నేను. అలాంటప్పుడు మనం అనాథలం ఎలా అవుతాం? మనం అనాథలం కాదండి. మనం మంచిగా బ్రతుకుదాం, బ్రతికి చూపిద్దాం. నువ్వు చెప్పేదే కరెక్ట్. ఎవరైతే మనల్ని మెడపెట్టుకుని బయటికి గెంటేశారో వాళ్ళకే మనం ఏంటో చూపిద్దాం అర్చన. బతికి చూపిద్దాం. మామూలుగా కాదు, బాగా బతికి చూపిద్దాం. పదర్చన, దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరదాం. దేవుడా? ఆయనెవరు? ఈ లోకంలో దేవుడు లేడండి. అలా నిజంగానే ఉంటే చీమ కూడా అపకారం తలపెట్టని మనకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? కులదైవం కులదైవం అంటూ అంత దూరం వెళ్ళి నైవేద్యం వండి దండం పెట్టుకుని మనకంటూ ఏమీ కోరుకోకుండా దుర్మార్గులైన వాళ్ళ మేలు కోరాం. కానీ అతనేం చేశాడు? మనకంటూ ఉన్నది మనకి లేకుండా చేశాడు. మనకి నీడ లేకుండా చేశాడు. చాలండి, చాలు. ఇక నుంచి ఏ గుడికి వెళ్లే పని లేదు, ఏ దేవుడికి దండం పెట్టే పని లేదు. పదండి, పదండి, రండి. అమ్మా, ఎవరైనా ఇద్దరు ఇటు వెళ్ళారా? ఇటువైపు వెళ్ళారు. అరే అడుగురా అన్నయ్య. అవునరా అన్నయ్యరా. అన్నయ్య 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 ఆగండి అన్నయ్య. అన్నయ్య అన్నయ్య ఆగండి అన్నయ్య. అన్నయ్య వదినా, మీకోసం మేము వెతికిన చోటంటూ లేదు. మొత్తం గాలిస్తున్నాం. అదృష్టం కొద్దీ ఇప్పటికి మా కంటపడ్డారు. మీకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటన్నయ్య? మోసం చేసి ఇల్లు వాకిలు లాక్కొని షెడ్డును కబ్జా చేసి మిమ్మల్ని ఇంట్లోంచి తరిమేస్తారా? మిమ్మల్ని బయటికి గెంటేశారని తెలియగానే మా గుండె ఆగిపోయినంత పని అయిపోయిందన్నా. ఎంత దుర్మార్గం అన్నా! అసలు వాళ్ళు ఏం మనుషులన్నా? నీలాంటి మంచి మనిషిని మోసం చేస్తారా? నాశనం అయిపోతారన్న వాళ్ళు. మీరెక్కడికి వెళ్ళారో ఎక్కడ ఉంటున్నారో అని మేము వెతుకుతున్నామన్నా. మీరు కనపడగానే ప్రాణం లేచొచ్చిందన్నా. ఎక్కడికి వెళ్తున్నారన్నా? ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. నాకెవరూ లేరురా. మేము అనాథలమైపోయాం. అందుకే ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఎక్కడ ఉండాలో తెలియక ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. అన్నా, మీరనాథలేంటన్నా? మేము ఉండగా మీరెప్పుడు అలా మాట్లాడకండి అన్నా. నీ ఉప్పు తిని బ్రతికిన వాళ్ళమన్నా. నీ చేతి కింద బతుకు తెరువు నేర్చుకుంటున్న వాళ్ళమన్నా.
మాకు నువ్వంటే ప్రేమ ఉంది, గౌరవం ఉంది, విశ్వాసం కలవాలన్నా మేము. అవునన్నా, నువ్వు మాకు దేవుడివి. నాలాంటి వాడిని ఆదరించి పనిచ్చి కడుపుకింత తిండి పెట్టి జీవితం మీద ఆశ కలిగించిన వాడివన్నా నువ్వు. మేము మీకు తోడుంటాం. రండన్నా, మా రూమ్కి వెళ్దాం. వద్దురా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు అసలు ఇష్టం లేదు. మీకెందుకు భారం? వద్దులే. భారం ఏంటన్నా భారం? గుళ్ళో దేవుడు గుండెల్లో ఉంటే భారం అన్నా. మాతో పాటు రండి అన్నా. ఇంకెప్పుడు అలా అనకన్నా. ఎవరు నిన్ను కాదనుకున్నా, ఎవరు నిన్ను బయటికి పంపినా మేము నిన్ను వదిలేవాళ్ళం కాదు. నిన్ను కాదనుకునేవాళ్ళం అస్సలు కాదు. రండన్నా, వెళ్దాం. అవునన్నా, మేము అన్నా అన్నా అని పిలిచే పిలుపు పై మాట కాదన్నా, కడుపులో ఉన్న ప్రేమతో పిలుస్తున్నావన్నా. నువ్వు మా తోడబుట్టినవాడు అనుకుంటున్నావన్నా. దయచేసి మీరేం మొహాట పడద్దన్నా. రండన్నా, రెండోదినా. ఏంటన్నా ఆలోచిస్తున్నావు? ఇక్కడ నిలబడి నువ్వు ఒక్క నిమిషం కూడా ఆలోచించొద్దు. వదినా, నువ్వైనా చెప్పొద్దునా. వెళ్దాం పదండి అని ఒక్క మాట చెప్పొద్దునా. రెండోదినా, మీరు మాతో ఉంటే సంతోషించే వాళ్ళమే కానీ మరొకటో అనుకునేవాళ్ళం కాదన్నా. అలాంటి వాళ్ళమైతే ఎందుకు మీకోసం ఎదుగుతాం చెప్పండి. రండన్నయ్య, రండన్నయ్య. రెండన్నయ్య. అరే మామ, ఫ్రెష్ కేసురా. షోకేస్లో బొమ్మలా ఉంది. రేయ్, అది ఫ్రెష్ కాదు, మెహందీ కాదు, ఎప్పుడో నలిగిపోయిన పూరా. అసలు ఈ అమ్మాయిల సైకాలజీ అర్థమే కాదురా. మర్యాదగా రిక్వెస్ట్ చేస్తే చీపో అంటారు. వెళ్ళి అలాంటి 420కి సరెండర్ అయిపోతారు. వాళ్ళు ప్రొఫెషనల్స్ రా, చక్కగా నమ్మిస్తారు అండ్ చక్కగా మోసం చేస్తారు. వాళ్ళ మాటల్ని వీళ్ళు చక్కెర పలుకులా నమ్మేస్తారు, సర్వం అర్పిస్తారు. ఆ తర్వాత కానీ తెలీదు వాళ్ళంతా పాయిజన్ పిల్సో. ఏం మనిషే ఇది? ఇది మన క్లాస్మేట్ అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. నేను రవితో కాస్త చనువుగా ఉంటే చూడవే, ఈ ప్రేమ గేమ అంతా ట్రాష్, వాళ్ళు మన మనసు చూడరు, మన ఒళ్ళు మాత్రమే చూస్తారని తెగ లెక్చర్లు ఇచ్చిందిలే. కాస్తైనా సిగ్గు అభిమానం లేకుండా ఎంత బాగా కాలేజీకి వచ్చిందే. ఏం జన్మే నీది, చిచి. ప్రియా, నిన్నెలా ఓదార్చాలో నాకు తెలియడం లేదు. వాళ్ళు మాట్లాడే మాటలకు సమాధానంగా ఈ అవమానాల నుంచి బయటపడాలంటే నీకున్న మార్గం ఒక్కటేనమ్మా. నువ్వు కాలేజీకి రావడం మానేయాలమ్మా. నీ పర్సనల్ లైఫ్ గురించి నేను మాట్లాడడం లేదు, కానీ నీలా చదువుకునే అమ్మాయిలు ఉండే చోటు కదా ఇది. నువ్వు ఇలా వచ్చి వెళ్ళడం వాళ్ళకు అవమానంగా ఉంటుంది. ఇలా అవమానపడడం నీకు మంచిది కాదు. అందుకే నేను చెప్పినట్టు నువ్వు మానేయమ్మా. నువ్వు కాలేజీకి రాకుండానే ఎగ్జామ్స్ రాసే ఏర్పాటు నేను చేస్తాను. మరోలా అనుకోవద్దమ్మా, సరేనా? రెండోదిన. రండి అన్నయ్య, రండి అన్నయ్య, రండి. రావద్దునా, పదండి. అన్నా, మీరేం అనుకోవద్దు.
ఇది బ్యాచిలర్ రూము, మాస్ ఏరియా, కాస్త ఇరుగ్గదులు, కొంచెం సర్దుకోండి. అలా మాట్లాడతావేంట్రా? సర్దుకుపోవడం ఏంట్రా? అనాథలం అయిపోయి ఎక్కడల్లో తెలియక రోడ్డు మీద వెళ్తుంటే మీరొచ్చి మీ ఇంటికి పిలిచి ఆశ్రయం ఇచ్చారా? రేయ్, మీ గదులు ఇరుకైనా మీ మనసులు చాలా విశాలంరా. మీరు చాలా గొప్పవాళ్ళరా. డబ్బున్న వాళ్ళకి గదులే పెద్దగా ఉంటాయిరా. వాళ్ళ మనసులు చాలా ఇరుకు. కానీ మీరలా కాదురా. మీరు చేసిన ఈ సహాయానికి మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా. ఏంటన్నా ఆ మాటలు? మీ తమ్ముళ్ళం మేమున్నాం. మాకు దేవుడిచ్చిన అన్నయ్య అన్నా నువ్వు. అవునన్నా, మేమున్నాం. మీరేం దిగులు పడకండి. అన్న వదిలినైనా మాకు అమ్మా నాన్నలతో సమానం. మీరు మాతో పాటే ఉండండి. మాకు కష్టపడే సత్తా ఉంది. మిమ్మల్ని కూర్చోబెట్టి పోషించగలమన్న ధైర్యం ఉంది. మేం మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటామన్నా. అన్నా, జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి బాధపడకండి. అంతా మీ మంచిగా జరిగి పీడ వదిలిందనుకోండి. మీ చేతిలో పనితనం ఉందన్నా. కష్టపడి సంపాదించగల సత్తా ఉంది. నువ్వు పట్టుదలున్న మనిషివి. కావాల్సినంత ఓపిక ఉంది. ఖచ్చితంగా మీరు పైకొస్తారన్నా. నువ్వు మళ్ళీ షెడ్డు పెడతావన్నా. దాంట్లో మేము పనిచేస్తాం. నువ్వు గొప్పవాడి అవుతావన్నా. తప్పకుండా అవుతావు. అది కాదురా, మీరిద్దరూ వద్దు వద్దు అని ఎంత చెప్పినా కూడా మీ మాట వినకుండా చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. నేనెంత తప్పు చేశానో నాకిప్పుడు అర్థమవుతోందిరా. వదిలేండి అన్నా. నువ్వు వాసుకు సాయం చేద్దాం అనుకున్నావు, వాడు నీకు ద్రోహం చేశాడు. జీవితంలో చెడు కాలాలందరికీ ఉండే కదా. పెద్ద పెద్ద వాళ్ళే నష్టాలని కష్టాలుగా అనిపించట్లేదా? మనలాంటి వాళ్ళకి కష్టాలు ఏమన్నా కొత్త? మనకై అలవాటైపోయినాయి కదన్నా. మనం భయపడితే ఎలాగన్నా? అన్నా, మిమ్మల్ని మోసం చేసి ఇంత అన్యాయం చేసిన వాళ్ళకి ఆ దేవుడి సమయం చూసి సరైన శిక్ష వేస్తాడన్నా. మనం చూస్తాంగా. చూడన్నయ్య, ఇంతకింత అనుభవిస్తారు. మీరు బాధపడుతూ కార్చే ప్రతి కన్నీరు వాళ్ళని యాసిడ్లో కాల్చి పారేస్తానయ్యా. నిజమన్నా, వాళ్ళు ఎప్పటికైనా వచ్చి మీ కాళ్ళ మీద పడతారు. అప్పుడు ముఖం మీద ఉమ్మే అన్నా. సిగ్గుతో చావాలి వాళ్ళు. అన్నా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదురా. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ముందు ఉండడానికి ఓ ఇల్లు చూసుకోవాలి. అన్నా, తెలిసి తెలియకో మేమేమన్నా అన్నామన్నా? అయ్యో, అదేం లేదురా. మీరేమంటారు? ఇంటికి పిలిచారు, అదే చాలా గొప్ప విషయం. మీరే పాపం ఇక్కడుండి కష్టపడుతున్నారు. మళ్ళీ మేం కూడా మీకెందుకురా ఇక్కడే భారంగా? ఆ మాట అనొద్దన్నా. మీరు మాతో కలిసి ఉండడం మాకే గొప్ప, మా అదృష్టం అనుకుంటాం. ఎవరేమన్నా హౌస్ ఓనర్తో మేం మాట్లాడతామన్నా. మీరు వదిన బాధపడకుండా ఉంటే చాలన్నా. మీరెప్పుడు ఇంకా కంటతడి పెట్టుకోకండి.